అందరికీ ఓం నమ శివాయ. స్వాములందరికీ స్వామి శరణం. తిరుపతి జిల్లా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అయితే, ఈ తిరుపతిలో పవిత్రమైన ఈ కపిల్ తీర్థంలో శివుడు ఎలా వెలిశాడన్న డౌట్ చాలామందికి రాకుండా ఉండవచ్చు, లేదా తెలియకుండా ఉండవచ్చు. ఈ డౌట్ నా కొడుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ డౌట్ అందరికీ తీరుస్తాను, వినండి స్వాములు. తిరుపతి కపిలి తీర్థంలో శివుడు వెలిసిన కథ పురాణంలో ఇలా చెప్పబడింది. ఒకప్పుడు కపిలి అనే మహర్షి తిరుమల ప్రాంతంలో తీవ్ర తపస్సు చేసేవారు. ఆ ప్రాంతం శాంతి పవిత్రతతో నిండిపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో గంగా, వరుణ, ఇతర దేవతలు కూడా మినాదిగా వర్ణిస్తారు. కపిలుని తపస్సు ప్రభావంతో ఆ ప్రదేశం దివ్యంగా మారింది. ఆ తపస్సు శక్తితో అక్కడ ఒక ప్రకాశవంతమైన శివలింగం స్వయంగా వెలిసిందని పురాణం చెబుతుంది. కనుక దీన్ని స్వయంభు శివలింగం అంటారు. అంటే ఎవరూ ప్రతిష్ఠించలేదు, తానంతట తానే ఏర్పడింది. శివుడు అక్కడ తపస్సు రక్షకుడిగా దర్శనమిచ్చి ఇలా వరం ఇచ్చాడంట. ఇక్కడ నన్ను ధ్యానం చేసిన వారికి శాంతి, మనసు ప్రశాంతత, పాప విమోచనం కలుగుతుంది అని. ఈ శివలింగం పక్కనే ఉన్న నీటి జలపాతంను కపిలి తీర్థం అని పేరు పెట్టారు. మొత్తానికి సారాంశం ఏమిటంటే, కపిలి మహర్షి తపస్సు యొక్క శక్తి మరియు దైవ కృపతో తిరుమలలో శివుడు స్వయంగా శివలింగం రూపంలో వెలిశాడు. అందుకే ఇక్కడ నీరు, ప్రదేశం, శివలింగం పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది స్వాములు కపిల్ తీర్థం యొక్క రహస్యం, చరిత్ర. మీకు తెలియని వాళ్ళు నా ద్వారా తెలుసుంటే నా ఛానల్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను. అందరికీ ఓం నమః శివాయ.